నిజంగా నువ్వు దేవతవి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆ, వెళ్ళు, కానీ త్వరగా వచ్చేసాయి. లేట్ చేయకు సరేనా? లేట్ చేస్తే నాకు నచ్చదు. వెళ్ళు. అవును, నువ్వు ఇంత అర్ధరాత్రిలో ఈ అడవిలో నిలబడి ఏం చేస్తున్నా? దారి మర్చిపోయావేంటి? ఒకరి కోసం చాలా సేపుగా ఎదురు చూస్తున్నాను. అర్థమైంది, అర్థమైంది. అయితే ఎవరో నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ నువ్వు ఈ అడవిలో ఒంటరిగా నిలబడి ఉంటే అడవి మృగాలు నిన్ను ఎత్తుకెళ్లే అవకాశం ఉంది. దానికి బదులుగా నువ్వు నాతో పాటు రావచ్చుగా. అంతేకాకుండా వానొచ్చే సూచనలు కూడా ఉన్నాయి. సరేరా. సరే పదా. Chill, 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 chill. కూర్చో కూర్చో, నా పక్కన వచ్చి కూర్చో.
జై మహాకాళి. జై మహాకాళి. ఇలా చూడమ్మా, నీ ఇల్లు ఎక్కడ ఉన్నది? ఆ వైపు ఉంది. నాతో నువ్వు వస్తావా? నువ్వు ఆడుకోవడానికి నీకు చాలా బొమ్మలు ఇస్తాను, మిఠాయిలు కూడా ఇస్తాను. నీకు అవన్నీ బాగా ఇష్టం కదా. అవును. జై మహాకాళి. ఇదిగో తీసుకో, తిను. ఈ మిఠాయి తిను, ఇది మహాకాళి ప్రసాదం. ఇదిగో తీసుకో, తిను, భయపడకు, తీసుకుని తిను. ఏమిటి ఆలోచిస్తున్నావు? తీసుకో, ఇది ప్రసాదమే. తిను, ఆలోచించకు, తిను. చెబుతున్నాను కదా, ఇది మహాకాళి ప్రసాదం. తిను, బాగా తిను. జై మహాకాళి. ఇప్పుడు నువ్వు నాతో రా. ఏమిటి? మనం వెళదాం. నమో పిశాచినీ బట్వాహ. ఓం పిశాచినీ స్వాహ. నమో భయంకరీ ఫట్. పిశాచినీ సిద్ధాయో స్వాహ. ఓం సర్వభూతాయ నమాయ స్వాహ. జై మహాకాళి. 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 నమో పిశాచినీ బట్వాహ. నమో భయంకరీ ఫట్ స్వాహ. ఓం అయం భయం సిద్ధాయ నమః కృతే స్వాహ. దేవి, నిన్ను సంతోషపరచబోతున్నాను. ఇదిగో ఈ బిడ్డను నీకు బలి ఇచ్చి నిన్ను సంతోషపరుస్తాను. జై మహాకాళి. జై మహాకాళి. జై మహాకాళి. ఏంటిది? ఇవాళ వాతావరణం చాలా మార్పుగా ఉందే.
ఇవాళ వర్షం ఆగుద్దనే అనిపించలేదే. సావిత్రి, ఒసే సావిత్రి, ఎక్కడున్నావే? నాకు ఒక టీ తీసుకురా, నేను కొంచెం బయటికి వెళ్ళాలి. ఊరికనే అరుస్తూ ఉండకండి. మీ మాట వింటే నాకు పిచ్చి పడుతుంది. ఉదయం నుంచి అరుస్తూనే ఉన్నారు. ఇది ఇల్లా టీ కొట్టనే అనుకుంటున్నారా? కాస్త ఆగండి, టీ తీసుకొస్తాను. ఎప్పుడు చూసినా టీ టీ అని నష్టపెడతారు. ఏయ్ నిన్నే, నువ్వు ఇతన్ని ఏం చేసావో మర్యాదగా చెప్పు, లేకపోతే లాకపుల వేసి మక్కిలు ఎరగదీస్తా. నన్ను వదిలేయండి సార్, నాకేమీ తెలీదు. నేను అన్న డైలీ రాత్రి మందు తాగుతాం అంతే. ఆ తర్వాత నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇదిగో అన్న, ఈరోజు మత్తు కొంచెం తలకెక్కింది. మీకు కూడా మత్తు ఎక్కువైనట్టు అనిపిస్తోంది. ఈరోజు ఏంటి ఇటు వెళ్తున్నారు? ఎప్పుడు అటు కదా మీరు వెళ్ళేది. ఏంట్రా చిన్నపిల్లల చెప్పిందే చెప్తున్నా. నాకు మొత్తం కింద నెక్కిందే నీకురా. నేను సింహరా, సింహాన్ని. ఎంత తగిన స్టడీగా ఉంటాను. నీకురా ఎక్కువైంది. ఇంకా ఈ దారి ఉందా, అదే షార్ట్ రూట్. అర్థమైందా? అడ్డదారి. 5 నిమిషాల్లో వెళ్తాను. 5 నిమిషాల్లో వెళ్తాను. నువ్వు వెళ్ళిపో. కానీ రోజు మీరు ఇటే కదా వెళ్ళేది. కానీ ఇప్పుడేంటి అడవి మార్గాన వెళ్తున్నారు? అరే ఇప్పుడే కదరా చెప్పాను, ఇది అడ్డదారి. ఇది అడ్డదారిలో వెళ్ళానంటే నేను 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాను. అర్థమైందా? నువ్వు వెళ్ళిపో. త్వరగా ఇంటికి వెళ్ళి నిద్రపోయి సైకిల్ ఇచ్చి వెళ్ళు. అరే అన్న, ఇది నా సైకిల్. మీ సైకిల్ అక్కడే వదిలేసి వచ్చారు. సరే కొంచెంగా సంతోషం, కొంచెంగా వెళ్ళు. మీరు ఎందుకు అటు వెళ్తున్నారో నాకు అర్థమయ్యింది. ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి జల్సా చేయబోతున్నారా? కానీ నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే బతుకుతాను. దీనా, ఎస్ సార్. ఇలారా. ఇదిగో వస్తున్నాం సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపే ఏర్పాట్లు చెయ్యి. సరే సార్. ఇక మీరంతా ఇతని గురించి ఏమైనా వివరాలు తెలిస్తే చెప్పండి. ఏదైనా తెలిస్తే వెంటనే చెప్పండి. ఏమిటి? లేదు సార్, మాకేమీ తెలీదు. ఇదేదో అడవి మృగం దాడి చేసినట్టు ఉంది. జాగ్రత్తగా చూడండి సార్. మెడ మీద చూడండి. ఆ గుర్తులు చూసారా? చంపింది ఎవరైనా కావచ్చు, మృగమో లేకపోతే మనిషో. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుస్తుంది. నేను తప్పకుండా విచారించి కనిపెడతాను. హంతకుడు చాలా కిలాడి, వాడు ఎవడైనా కావచ్చు. కానీ ఏ ఆధారాలు కూడా వదిలిపెట్టలేదు. జోహార్ రామన్నకి జోహార్, రామన్నకి జోహార్, రామన్నకి జోహార్, రామన్నకి జోహార్, రామన్నకి జోహార్. అరే నువ్వెక్కడికి వెళ్తున్నావు? అన్నా గంగాధర్ అన్న, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను హరియానాని తీసుకొస్తాను, మీరందరూ మయానానికి వెళ్ళండి. మేం ముందుగా శ్మశానానికి వెళ్ళి ఏం చేస్తాం? అదేగా. శవానికి కాపలాగా హరియానాని తీసుకొచ్చి ఆఖరి కార్యక్రమాలు చేయించాలిగా, లేదంటే ఈ ఆత్మ ఊరంతా తిరుగుతుంది. సరే గంగాధర్ అన్న, ఆ, నువ్వు బయటికి వెళ్తున్నావు కాబట్టి వచ్చేటప్పుడు సహాయ తీసుకురండి. తీసుకొస్తాను. మీరు వెళ్ళండి, నేను హరియానాని తీసుకొస్తాను. సరేనా?
సరే అన్న. సరే, త్వరగా. మీరు వెళ్ళండి, మర్చిపోకుండా తీసుకురండి. రే, మీరు వెళ్ళండి. జోహార్. రామన్నకి, 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 జోహార్. అరే గణపతి రా. ఏంటి విషయం చెప్పు. మీరంటనే ఇప్పుడు మయానానికి రావాలి. త్వరగా రండి. ఏ ఒకడు చనిపోయాడు, తనకి కార్యక్రమాలు చేయాలి. మీ గ్రామంలో వాడా? అదో పెద్ద కథలే అన్నా, నువ్వు త్వరగా బయలుదేరు. సరే పద. ఇలా చూడు సావిత్రి, నేను బయటికి వెళ్ళి వచ్చినాక తాగుతానులే టీ. త్వరగా పదండి హరి అన్నా. నువ్వు పద. అరే ఈ మనిషి ఉన్నాడే, ఉదయం నుంచి నాకు చిరాకు తెప్పిస్తున్నారు. ఈసారి టీ అడుగుతారు కదా, అప్పుడు ఎలా చేసి తీసుకొస్తారో చూడండి. రామన్ననికి జోహార్. రామన్ననికి జోహార్. రామన్ననికి జోహార్. రామన్ననికి జోహార్. ఏయ్, శవాన్ని అలా తీసుకెళ్ళండి రా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్ళండి 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 అబ్బా, వెళ్ళండి వెళ్ళండి. అక్కడే అలాగే ఉంచండి. జాగ్రత్తగా పెట్టండి రా. మెల్లగా అలాగే జాగ్రత్తగా పెట్టండి రా. సరే సరే, అందరూ అక్కడే కూర్చోండి. కూర్చోండి రా, అందరూ అక్కడే కూర్చోండి. రెస్ట్ తీసుకోండి రా. ఎంతసేపు అవుతుందో తెలియదు. గంగాధర్ అన్న అయితే రాని, ఆ తర్వాత అంత శుభాకాంక్షలే. సంతోష్ అన్న, ఆ? నాకు ఒకటి ఇవ్వండి. ఎప్పుడు చూడు ఓసీలు అడుగో. ఇంటి నుండి వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో వస్తావా? ఎప్పుడు చూడు అడుక్కునే బుద్ధే. అబ్బా సంతోష్ అన్న, నాకు ఇవ్వండి. నాకు ఒక బీడీ ఇవ్వండి అన్న. వదిలిపెట్టవా? ఇస్తాను. ఇదిగోరా. సంతోష్ అన్న, హరి అన్న, మన ఊరు పక్కన అడవి ఉంది కదా, అదే ఆ ముళ్ళ అడవి. అక్కడే అతను చనిపోయారు. నీళ్ళ కుండీలు తయారు చేసే వ్యాపారం. తెలుసు తెలుసు. ఆయన ఎలా చచ్చాడు? ఏమో, ఎవరో చంపారని పోలీసు వాళ్ళు చెప్పారు. కానీ మన గ్రామం వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో మృగం కొట్టినట్టు అనిపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే అతని మెడలో గుర్తింపులు ఉన్నాయలా. అడవి మృగమా? కానీ కొన్ని రోజుల క్రితం వాడికి ఇంకెవరికో గొడవ జరిగినట్లు విన్నానే. అది మాత్రమే కాదు, కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నాడంటగా, అది గుర్తుందా? గుర్తుంది. ఆ సురేష్తో కూడా బిజినెస్ చేశాడు కదా, అది నాకు బాగా గుర్తుంది. ఎవరా? ఏరా గోపే, చెప్పండి అన్న. అదే ఆ త్యాగున్నాడు కదా, అదే ఆ యాకోబుతో తిరుగుతూ ఉండేవాడే, వాడు ఇక్కడికి రాలేదు. అరే, మీరు ఆ త్యాగుని చెప్పారా? వాణ్ణి పోలీస్ వెతుకుతూనే ఉన్నారు. అదే వాడి పారిపోయాడు. అలాగా? వాడైతే నేరుగా వాడు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి దాంకున్నాడు. సరైన పిరికోడన్నా. వాడు మన శేఖర్తో పాటే తిరుగుతూ ఉన్నాడు. అది ఎందుకో తెలుసా? ఎందుకు? వాడు వాడి స్వార్థం కోసమే ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు వాడు టొక్ 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 పారిపోయి దాంకున్నాడు. ఏమైనా కానీ పాపం ఇప్పుడు చచ్చిపోయాడు. ఇది నిజంగా బాధగా ఉందయ్యా. అది సరే, ఆఖరి కర్మ చేయాలంటున్నావు, డబ్బు తీసుకొచ్చావేంటి? లేకపోతే పోయినసారి చెప్పినట్టుగా అప్పు చెప్తావా? లేదు లేదు హరి అన్న, మేమందరం డబ్బుకి ఏర్పాటు చేసాంలే. పైగా పాపం తన వయసు చిన్నోడు కదా. సరే పద. ఎంతసేపటికి వీళ్ళు వస్తారా? ఆకులతో పేగులంతా అరుస్తున్నారా? హరి పిలవటానికి వెళ్ళిన వాడు అక్కడే సెటిల్ అయినట్టున్నాడు. సరేరా, మనం వెళ్ళి చూసేద్దాం.
ఉమ్, సంతోష్ అన్న ఉమ్, మీ దగ్గర ఒకటి అడగనా? ఏంటి? తింటానికి సమోసాలు కొని పెడతారా? నోరు మూసుకొని రారా. మా నాన్న పెళ్ళికి వచ్చావు చూడు. ఏ, సమోసా కావాలా? రారా. సంతోష్ అన్న నన్ను తిట్టొద్దన్నా, నేను మీతోనే వస్తాను. చూస్తుంటే ఏదో మృగం చంపేసినట్లే అనిపిస్తుంది. అయినా కానీ చాలా ఘోరంగా చంపినట్లున్నారండి. ఖచ్చితంగా వీడికి కర్మలన్నీ బాగా చెయ్యాలి. సరే గాని మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హరియన్న ఎక్కడికి వెళ్తున్నారు? ఈ శవాన్ని నేను తగలబెడతానేంటి? ఆ లోకేష్ ఎక్కడున్నాడో వెళ్ళి ఎత్తుక్కుని వస్తాను. వాడిప్పుడు ఎక్కడ దొబ్బిదాగి పడుకున్నాడు. లోకేష్, రే లోకేషు, నిన్ను ఎక్కడెక్కడ ఎత్తగలరా? లెగరా. నిన్ను ఎంతసేపటికి ఎత్తుకుతున్నానో తెలుసా? ఏదో శవం వచ్చిందిరా, నువ్వు ఖచ్చితంగా రావాలి. లోకేష్, అరే లోకేషు, లెగరా లెగరా. అరే హరియానా మీరా? ఎప్పుడొచ్చారు? పనేమి లేదు కదా, అదే బాగా నిద్రపోయాను. ఎవరన్నా చస్తేనే కదరా నీకు పని అనేది ఉంటుంది. లేచిరా, అక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. త్వరగా రారా, వెళదాం. సరే, ఆ శవం ఏ గ్రామానికి చెందింది? మన గ్రామమా లేకపోతే బయట గ్రామమా? వాడు ఎలా చచ్చాడో ఎవరికీ తెలియలేదు. పక్క ఊరోడే. వాడిని చూస్తే చాలా ఘోరంగా చంపారా. సరే పద, అందరూ నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. అరే హరియానా, ఇప్పుడు ఇది పోలీస్ కేసు అయి ఉంటుంది కదా? అవునవును, పోలీసులంతా వచ్చే వెళ్ళారులే. పోలీస్ కేసు అయితే ఏంటి, మిలిటరీ కేసు అయితే ఏంటి, దానికి నీకేంట్రా? నీ పని నువ్వు చేసుకుంటావు, నా పని నేను చేసుకుంటాను. అర్థమవుతుందా? ముందు లేచిరా. అర్థమైంది. అవునన్నా, మీకొక విషయం చెప్పాను, గుర్తుందా? ఆ, లేక శవం వచ్చాక అంతా మర్చిపోయారా ఏంటి? అటువంటిదేమీ లేదురా, బాగా గుర్తే ఉంది. గుర్తుందా? ఏం గుర్తుందో చెప్పండి. ఎందుకురా అదంతా ఇప్పుడు? నువ్వు బయలుదేరమని చెప్పానుగా. నాకప్పుడే తెలుసు మీరు మర్చిపోయి ఉంటారని. అదేంటంటే అందరికీ నేనే ముక్తిస్తున్నాను, కానీ నాకెవరు ముక్తిస్తారు? మీరే చెప్పండి. జీవితంతో నేను ఒంటరిగా ఉండాలా ఏంటి? అయ్యగారు, మీరు చాలా మందిని చూస్తున్నారు, కలుస్తున్నారు. వాళ్ళ దగ్గర నా పెళ్లి గురించి చెప్పొచ్చు కదా, కాస్త మాట్లాడండి. అది ఏంటంటే అప్పుడే కదా నేను బతుకుతున్న జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అర్థమైంది కదా? అందరూ వినండి. శవానికి నిప్పు అంటించాక కార్యక్రమాలకు కావాల్సిన సామాన్లు తీసుకురండి. అవును, ఈ గోపి సురేష్ ఎక్కడికి పోయారు? తినడానికి వెళ్ళుంటారు అనుకుంటాను. ఏంటి, తినడానికి వెళ్ళారా? ఇక్కడ ఏమైనా జాతర జరుగుతుందా? సరే, గడ్డొచ్చిందని ఒకసారి చూడండి. నేను వెళ్ళి చూసేస్తాను. మొత్తం పనులన్నీ నేనే చూసుకోవాల్సి ఉంటుంది. సరే పదండి, వెళ్ళి చూద్దాం. నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. వెళ్దాం. పదరా. వస్తున్నా. ఇలా చూడు, మనం బుధవారం విజయవాడ దాకా వెళ్లాల్సి వస్తుంటది. ఎక్కడికి వెళ్ళొద్దు. అక్కడికి ఎందుకు? అదేరా, పిల్లని చుట్టానికి. పిల్లని చుట్టానికా? అవును. సరే.
రే లోకేష్, తొందరగా చెయ్యరా. అరే హరియానా, తాగండి. ఆ, ఇలా నేను ఒంటరిగా ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు. మా నాన్న వచ్చే శవాల్ని కాల్చి 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 చనిపోయారు. ఇక మా అమ్మ చిన్నప్పుడే నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకు నీకు ఇలా శవాలు తగలబెడతాం ఇష్టం లేదా? ఎవరికి ఇదంతా నచ్చుతుంది మీరే చెప్పండి. ఎవరికి నచ్చుతుంది చెప్పండి. నేను విరిగిపోయాను. ఎవరు నన్ను చూడరు. ఖచ్చితంగా నెక్స్ట్ వెడ్నెస్డే అక్కడికి వెళ్తున్నాం కదా అమ్మాయిని చూడటానికి. ఖచ్చితంగా వెళ్తాం. కానీ దీని తర్వాత నువ్వు వచ్చే శవాలంతా తగలపెడతావో లేదా అని సందేహం వస్తుందిరా. మీరేం మాట్లాడుతున్నారు? మీకు ఏమైంది? నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? ఆ? ఎప్పుడు చూసినా శవం శవం అనే మాట్లాడుతున్నారు. ఏమైంది మీకు? మీకు ఒంట్లో ఏమైనా బాగోలేదా ఏంటి? ఆ? శవాలు నువ్వు తగలపెడతావా లేదా అది మాత్రం చెప్పు. నాకు సమాధానం చెప్పు లోకేష్. ఆ? ఆ. హే లోకేష్ అన్న, చెప్పు. టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? నీకే చాలా బాగా తెలుసు. నాకు ఎవరూ లేరు. నేను ఒంటరిగానే ఉన్నాను. అందుకనే హర్యానాతో కలిసి ఒక గ్రామానికి పెళ్ళని చూడడానికి వెళ్తున్నా. ఒకవేళ దేవుడి అనుగ్రహం ఉంటే నాకు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. అది చాలు. ఇది నిజంగా మంచి సమాచారమే. అంతేకాకుండా మీరు ఇప్పుడు పెళ్లి కొడుకులాగే ఉన్నారు. నాకు అనిపించింది ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని. కానీ ఏం చేద్దాం, ఈ తాగుడు అలవాటు నన్ను వదిలిపోవడం లేదు. కరెక్ట్గా చెప్పావు. ముందు తాగటం ఆపు, లేకపోతే త్వరలోనే చనిపోతావు. నువ్వు చెప్పేది కూడా చాలా కరెక్టే. నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి త్వరగా పెళ్లి చేసుకో. అది చాలు. ఇటు చూడు, ఈ వ్యసనాలు ఉన్నాయి చూసావా, ఇది నీ కంట్రోల్లో ఉంచుకో. అది ఎక్కువైందనుకో, అది నిన్ను చంపేస్తుంది. అన్నా, మీరు చెప్పింది 100% నిజమన్నా. మీ మాటల్లో ఏ తప్పు లేదు. మత్తు ఎప్పుడూ మన కట్టడిలోనే ఉండాలి. ఎక్కువై తలకెక్కిందంటే అది మనల్నే లేకుండా చేస్తుంది. అయితే సరే, నా పని నేను చూసుకుంటాను. నా కోసం హర్యానా వెయిట్ చేస్తున్నారు. సరేనా? సరే వెళ్ళండి అన్నా, మీకు ఆలస్యమైనట్టుంది. ఆ, అన్నా, మీరు వెళ్ళే చోటు చాలా దూరం అయి ఉంటుంది కదా, ఆ. మరి ఎలా వెళ్తారు మీరు? అది బస్సులోనే. అరే ఏంటన్నా, మీరిప్పుడు పిల్లను చూడ్డానికి వెళ్తున్నారు. బాగా దర్జాగా వెళ్ళండి అన్నా. మీ స్టైల్ని చూసి అమ్మాయి ఇంటి వాళ్ళు ముక్కును వేలేసుకోవాలి. ఆ అర్హత మీకు లేదా చెప్పండి. అయినా నేనెందుకున్నట్టు? ఇదిగో ఇది తీసుకోనా, నా బైక్ తీసుకొని హ్యాపీగా వెళ్ళు. నా బైక్ అయితే ఏంటి, మీ బైక్ అయితే ఏంటి, రెండు ఒకటే. అరే అదంతా వద్దు. అరే మేము ఏంటన్నా, బస్సులోనే వెళ్ళి పిల్లని చూస్తాం. ఇది అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. అన్నా ఏంటన్నా, నా మోటార్ సైకిల్ నీ మోటార్ సైకిలేనన్నా. తీసుకెళ్ళు. దర్జాగా బైకులో వెళ్ళడం మానేసి తీసుకువెళ్ళు. సరే అయితే, చాలా చాలా థ్యాంక్స్. అయితే నేను వెళ్ళొస్తాను. సరే అన్నా, వెళ్ళరండి. ఎవరా? పానికి మాలాడు పిల్లను చూడడానికి వెళ్తున్నాడంట, పెద్ద పానోడు.
అరే నువ్వు వచ్చేసావా? సరే గాని మంచి విషయం ఎప్పుడు మనం లేటుగా చెప్పకూడదంటారు. మంచి విషయం అని చెప్తే నువ్వు ఎప్పుడు లేటుగానే వస్తావుగా, కానీ ఇవాళే కరెక్ట్గా వచ్చావు. సరే ఒక బీడీ ఇవ్వు, నువ్వు దేనికి బాధపడద్దు సరేనా? 5 నిమిషాలు వెయిట్ చేయి, బయలుదేరి వెళ్దాం. 5 నిమిషాలా? మనం చాలా దూరం వెళ్ళాలి కదా, త్వరగా వెళ్తే త్వరగా వచ్చేయచ్చు. ఏంటి ఏంటి మీరు రండి. రే లోకేష్, నువ్వు చాలా పెద్దవాడు అయ్యావు. ఆ అమ్మాయిని చూడటానికి నువ్వు చాలా ఆతృతగా ఉన్నావే. అది ఏమి లేదన్నా, త్వరగా వెళ్తే మనం త్వరగానే వచ్చేయచ్చు. అది మాత్రం కాకుండా ఇక్కడ చాలా పనులు ఉన్నాయి కదా. రే నువ్వు దేనికి బాధపడద్దు. అదే నీ అసిస్టెంట్ ఆ శేఖర్గాడు ఉన్నాడుగా, వాడంతా చూసుకుంటాడులే. నువ్వు నీ పెళ్లి మీద మాత్రం దృష్టి పెట్టు. అమ్మాయి చూడటానికి అందంగా ఉంటుంది. ఖచ్చితంగా తను చూసావంటే నీకు ఇష్టపడతావు. ఖచ్చితంగా నీకని కుటుంబం ఉందిరా. సరే పదండి, బీడీ తాగండి త్వరగా. మనం చాలా చాలా దూరం వెళ్ళాలి కదా, త్వరగా రండి. మనం ఇంటికి రావాలి కదా. కూర్చోండి. త్వరగా వెళ్తున్నాం, అమ్మాయిని చూసి త్వరగా ఊరికొచ్చేస్తున్నాం. మ్మ్. సరే మా నువ్వు లోపలికెళ్ళు. లోకేష్, ఏ లోకంలో ఉన్నారా? తర్వాత ఇక్కడ చూడండి పరమేశ్వర్ గారు, వీడే లోకేష్, వీడే పెళ్లి కొడుకు. వీడు మీకు నచ్చాడా? చాలా నీతిమంతుడు, చాలా న్యాయమైనవాడు. చిన్నప్పటి నుంచే వీడు నాకు బాగా తెలుసు. మీ అమ్మాయిని వీడు సంతోషంగా ఉంచుకుంటాడు. అదంతా సరే హరి. అవును, కుర్రాడు ఏం పని చేస్తున్నాడు? దాని గురించి చెప్పండి. వాళ్ళ కుటుంబం గురించి చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళ నాన్న చిన్న వయసులోనే చనిపోయాడు. నేనే వీణ్ణి పెంచింది అంతా. మరి ఇతనికి అమ్మ లేదా? అమ్మ అదేంటంటే ఉన్నారు కానీ అమ్మలేదు. చిన్నప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత హరియన్నని నన్ను పెంచి పెద్ద చేశాడు. ఇటు చూడండి పరమేశయ్య, నేను కూడా మీలో ఒకడినే. శ్మశానంలోనే నేను పనిచేస్తున్నాను. నేను నా కూతుర్ని పెద్ద చేసి తనకి ఏ లోటు లేకుండా పెంచాను. నేను తనని చదివించాను, పెద్ద చేశాను, తనకి ఒక మంచి భవిష్యత్తునిచ్చాను. నీలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయడం కోసమా? కానీ ఇలా చూడండి, ఈ సంబంధం నాకు అసలు నచ్చలేదు. మీరు చెప్పేది కూడా న్యాయమే. కానీ మా లోకేష్ లాంటివాడు చాలా నీతివంతుడు, చాలా న్యాయమైనవాడు. ఇటువంటి వాడు ఎక్కడ వెతికినా దొరకడు. డబ్బు, హోదా ఇటువంటివా జీవితం అంటే? మంచి మనుషులకు మర్యాదే లేదా ఏంటి? మీరు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. మీరు మీ కూతుర్ని పెద్ద చోట్ల ఇవ్వాలనుకుంటున్నారు, దాంట్లో తప్ప అసలేమీ లేదు. మీ కూతురికి ఖచ్చితంగా నేను సరైన వాణ్ణి కాదు. నేను శ్మశానంలో ఉంటాను. ఈ సంబంధం కరెక్ట్ కాదు, జరగడానికి ఛాన్సే లేదు. నేను వస్తాను. అరే ఏమైంది లోకేష్? ఎందుకురా బండి ఆపేశావు? చాలా నీతిగా ఉంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. నీలాగా నిజాలు మాత్రం మాట్లాడితే పెళ్లి జరగదురా. పెళ్లి చేయాలంటే 2-3 అబద్ధాలు చెప్పొచ్చు. పెళ్ళి అయిపోయిన తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోరు. నాకిప్పుడు భయంకరంగా ఆకలిగా ఉందిరా, రా తినటానికి వెళ్దాం. వాళ్ళు పెట్టింది కూడా నువ్వు తినేయలేదు. వాళ్ళు పళ్ళెల్లో ఎన్ని రకాలు పెట్టారో తెలుసా? ఒక్కటి కూడా నువ్వు తినేయలేదు. ఇలా చూడు లోకేష్, రారా వెళ్దాం. అరే రారా అంటే ఏంటి వీడు? రే లోకేష్,
ఏ మందు కావాలి? ఉన్న దాంట్లో ఏదో ఒకటి తీసుకురండి. ఇదిగోండి సార్. సైడ్ డిష్ ఏం కావాలి? ఓ, చికెన్ తీసుకురండి. సరే, ఒక చికెన్ 65. ఇదిగోండి సార్ చికెన్. గ్లాస్ ఇక్కడ పెడుతున్నాను. ఇంకేదైనా కావాలంటే పిలవండి సార్. అరే, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మన ఈ ఊరికేనా మందు కొడతానికి వచ్చావా? నీకు పిల్లని చూడాలని కదరా. అనవసరంగా ఇప్పుడు ఎందుకు మందు కొడతానికి వచ్చినావు? అసలు నువ్వేం చేస్తున్నావురా? రామ్ 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 రామ్. ఓరి దేవుడా, ఈ పిచ్చోని నువ్వే కాపాడాలి. జరిగేది ఏది కూడా నాకు నచ్చట్లేదు. నా గురించి, మా అమ్మ నాన్న గురించి ఎందుకు పరమేశ్వర్ అయ్య దగ్గర ముందే చెప్పలేదు? ఒకవేళ ఆ పరమేష్కి వాళ్ళ కూతుర్ని పెద్ద చోట్ల ఇవ్వాలంటే దాంట్లో తప్పు అసలు ఏమీ లేదు కదా. న్యాయంగా మీరు ముందే అన్నీ చెప్పుండాలి. ముందే చెప్పుండాలి. ఆ పరమేశ్వరు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు తన కూతురికి ఒక మంచి కుర్రాన్ని చూడమని చెప్పాడే తప్ప ఇలాగ హఠాత్తుగా అతను డ్రామా చేస్తాడా నాకేం తెలుసు. ఇలా చూడు లోకేష్, నువ్వు బాధపడద్దు. నేను తొందరగానే నీకు వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసి పెడతాలే. ఇటు చూడండి, నాకు ఆ అమ్మాయిని చూడాలని మీరు అసలు తిరక్కండి. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను. నేను ఒంటరిగానే బతుకుతాను. అర్థమైందా మీకు? పెళ్ళి అంతా ఏమి వద్దు. ముందుగా నువ్వు ఇలా కోపడతాం ఆపరా లోకేష్. పద ఇంటికి వెళ్దాం. నువ్వు ఇప్పుడు కూర్చొని తాగటం వల్ల ఏది మారతరా. రేయ్, ఏం చేస్తున్నాడు? ఇక పిచ్చి పట్టిందా? పద ఇంటికి వెళ్దాం. నువ్వు ఇక్కడ కూర్చొని తాగటం వల్ల ఏ ప్రయోజనం లేదు. నువ్వు ఇప్పుడు నాతో వస్తావా లేదా? లేకపోతే నేను ఒంటరిగా వెళ్ళమంటావా? మీరు వెళ్ళండి. సరే, నీ మనసుకి ఏమనిపిస్తే అది నువ్వు చెయ్యరా. నేను బయలుదేరతాను. అరే లోకేష్, అరే హరియన్నా, నువ్వు వచ్చావా? నేను బాగా ఆలోచించానురా. తప్పు నాదేలే. నేను ముందే ఆ పరమేశం దగ్గర
విషయం అంతా చెప్పి అర్థమయ్యేటట్టు చేసి ఉండాలి. అరే వదిలేను నాన్న, ఏం జరగాలో అది జరుగుతుంది. ఇలా చూడు లోకేష్, అలా అంతా వదిలేయలేం కదరా. నువ్వు ఖచ్చితంగా తొందరగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఊర్లో వాళ్ళు ఏమంటారు? ఏమంటారు? అది సరే గాని నువ్వు ఇంట్లో ఎవరన్నా తీసుకొచ్చి పెట్టావు? ఎవరిని? నేను ఎవరిని ఉంచుకోలేదే, నేను ఎవరిని తీసుకురాలేదు. నువ్వు నా దగ్గర ఏది దాయకరా. ఇక్కడ ఉన్న గ్రామం వాళ్ళందరూ నువ్వు సాధారణంగా అనుకోదేంటి? ఆ, అది ఏంటంటే ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇప్పుడు లాగావు? ఇలా చూడు, నేను నీతో పాటు ఎక్కడికి రాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు వెళ్ళి మా మావయ్యతో చెప్పేసి, నేను చచ్చినా సరే వారు చూపించిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకోను అని. అరే ఏ మావయ్య, నాకు ఏ మావయ్య తెలీదు. ఇక నిన్నేమీ బలవంతం చేసి తీసుకెళ్ళాలని రాలేదు. అదేంటంటే నువ్వు అక్కడ ఆ, అందుకే. ఇలా చూడు, నాకు అసలు బ్రతకాలని లేదు. నిన్ను వేడుకుంటున్నాను, నన్ను వదిలేసే. నాకు బ్రతకాలని లేదు. అరే ఇక్కడున్న ప్రశాంతంగా వాళ్ళందరూ చాలా నీచులు, ద్రోహం చేశారు. నా ఒంటి మీద ఆశపడి చూసేవాళ్ళే అందరూ. నిజం చెప్పాలంటే మా మావయ్య నన్ను వదలలేదు. అరే ప్రశాంతంగా ఉండు, నేను చెప్పేది విను. ఒకసారి చెప్పేది విను. నేను చెప్పేది ఒకసారి విను. నేను చెప్పేది ఒకసారి నిదానంగా విను. రా రా, దా దా కూర్చో. ఇక్కడికి వచ్చి కూర్చో. దా, తొందరపడకు, కూర్చో. ప్రశాంతంగా ఉండు. ఇటు చూడు, చావటం వల్ల ఏమీ జరగబోయేది లేదు. నువ్వు చావటం వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. ఇది ఈ లోకంలో ఉన్న నిజం. దానికి బదులు నువ్వు ముందు కాస్త ప్రశాంతంగా ఉండు, నిదానంగా ఆలోచించు. ఇక నీ ఇల్లు ఎక్కడుంది? అది చాలా దూరం. నేను ఇల్లు వదిలేసి వచ్చేసాను. నన్ను పెంచిందంతా మా మావయ్యే. మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు. ఒకరోజు మా మావయ్య పెళ్లి వంకతో నన్ను అమ్మాయిలను చూస్తున్నారని నేను తెలుసుకున్నాను. అందుకే ఇల్లు వదిలేసి వచ్చేసాను. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? ఎక్కడికి వెళ్ళబోతున్నావు? అసలు ఏం చేయబోతున్నావు? దాని గురించి నీకెందుకు? నువ్వు నీ పని చూసుకోపో. నన్ను నా ఇష్టానికి వదిలేసి. ఇటు చూడు, నా కథ కూడా ఇంచుమించి నీలాగానే ఉంటుంది. నేను చచ్చినా బతికినా ఎవరికి ఏ బాధ లేదు తెలుసా? ఎవరికి ఏ బాధ లేదు. ఇంకా ఇంకొక విషయం, నేనేమి అంత మోసమైన వాడిని కాదు. ఒకవేళ నీకు నచ్చితే నువ్వు నా ఇంట్లో కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడుంది ఈ చోటు రాత్రిలో అంత మంచి ప్రదేశం కాదు. రేపు ఉదయాన్నే నీకు ఏమనిపిస్తుందో అదే చెయ్యి. కానీ నేను చూస్తుంటే నువ్వంత చెడ్డవాడిలాగా అనిపించట్లేదు. అది సరే, నువ్వు ఈ ఊర్లోనే ఉంటున్నావా? లేదు, నా గ్రామం ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఉంది. ఒక పని విషయంగా నేను నా గ్రామాన్ని వదిలి ఇక్కడ దాకా వచ్చాను. ఓ, అయితే మనం వెళ్దామా? మ్, రా వెళ్దాం. నువ్విక్కడ ఏ భయం లేకుండా ఉండొచ్చు. అదుగు అక్కడ బకెట్లో నీళ్ళున్నాయి. నువ్వు కాలు చేతులు కడుక్కునుండు, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తా, సరేనా?
సోనియా, ఇడి చూడు, నీకోసం నేను భోజనం తీసుకొచ్చాను. నువ్వు ఇది తిను. నువ్వు లోపలే పడుకో, నేను బయట పడుకుంటాను. నువ్వు మంచి పనే కదరా చేసావు. కానీ జనాలు ఏమనుకుంటారు? పెళ్లి చేసుకోకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇలా ఉంటే ప్రజలందరూ ఏమంటారా? సరే, అలాగైతే నేనేం చేయాలి హరి అన్న? తన్ని తరిమేమంటావా? నేనెప్పుడు అలా చెప్పాను? దీనికి ఒకే దారే ఉంది. ఏంటి? మీ పెళ్ళేరా. ఏంటి పెళ్ళా? అవును, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నేనొకటి చెప్పనా? నేను ఇంత అదృష్టవంతునని నేను ఎప్పుడూ అనుకోలా. ఎందుకంటే నాకు చాలా అందమైన పెళ్ళం దొరికింది. నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తానో తెలుసా? ఈ ఊరు వాళ్ళకి కార్యక్రమాలు చేసి చేసి నాకెవరైనా కార్యక్రమం చేస్తారని అనుకునేవాణ్ణి. ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? నిజం చెప్పాలంటే నేనే చాలా అదృష్టవంతురాల్ని. ఎందుకంటే నాకు భర్త రూపంలో ఒక మంచి వ్యక్తి దొరికారు. నిజంగానా? ఉమ్, జీవితాంతం ఇలాగే నువ్వు నాతో ఉండాలి. ఇక నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని నాకు ప్రామిస్ చేయి. నేనిప్పుడు మీకు మాటిస్తున్నాను. నేను మిమ్మల్ని వదిలేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళవు కదా? ప్రమాణం చేస్తున్నాను.
అక్కడ ఉండేది ఎవరు? మీరెవరో చెప్పండి. చెప్పండి. అబ్బా. కాపాడండి, కాపాడండి. అయ్యో అమ్మా. నిజంగానా? నిజంగానే చెప్తున్నావా? అరే లోకేష్, లోకేష్, హరి అన్నయ్య వచ్చేసారు, మీరు త్వరగా వెళ్ళండి. రండన్నా. ఏమైంది? నేను శ్మశానానికే బయలుదేరుతున్నాను. ఏదైనా శవం వచ్చిందా ఏంటి? ఒక శవం కాల్చాలరా. నేను చెప్తాను రారా. ఏంటి ఏమైంది? ముందు శ్మశానానికి రారా, అక్కడికి వస్తే అంత అర్థం అవుద్ది. సరే వస్తాను, వెళ్దాం. తొందరగా రా. బంగారం, నేను పనికి వెళ్ళొస్తాను. ఏ శేఖర్, చెప్పండి అన్నా. శవాన్ని సరిగ్గా కాల్చు. ఏదైనా ఉంటే నన్ను పిలువు, నేను అక్కడే ఉంటాను. సరే అన్నా. అర్థమైందా? వెళ్దాం. ఆ శవాన్ని చూసావు కదా, దాన్నేదో ఒక మృగమే కొట్టిందంట. కానీ పోలీసులు ఎవరో మనుషులు చేశారనే సందేహపడుతున్నారు. మృగం కాదంట. విచారణ ఇప్పుడే స్టార్ట్ చేశారు. అలాగైతే హత్య. ఎవరో ఒకరు హత్య చేసి ఇక్కడ వేశారు. అది కాకుండా వాడుకున్న ఘాట్లు వీడికి కూడా ఉందే. అది సరే, ఇంకా నీకు అర్థం కాలేదా? ఇది మృగం చేసిన పని కాదురా. ముందు పక్క ఊర్లో జరిగింది, ఇప్పుడు మన ఊర్లో జరిగింది. కానీ ఇవన్నీ మన ఊర్లో ఎవరు చేస్తారు? అది కాకుండా ఇవన్నీ చేయటం వల్ల అసలు ఏంటి ప్రయోజనం? ఒకవేళ ఇదంతా చేస్తుంది ఎవరైనా మనిషా, లేక వేరేదైనా అయి ఉంటుందా? ఒకవేళ మనిషి అయి ఉంటే మెడ భాగంలో ఇటువంటి గుర్తు ఏమైనా ఉంటుందా? కానీ అది ఒక మృగం చేసిన పని అయితే చనిపోయిన వాడి సిచ్యువేషను చాలా మోసంగా ఉండుంటుంది. అది కాదంటే ఈ ప్రేతాత్మలు, దెయ్యాలు, భూతాలు అటువంటివి ఏమైనా అయి ఉంటాయి. అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను రాత్రి పగలు శవాలతోనే పనిచేస్తున్నాను. నిజంగానే ఈ భూతాలు దెయ్యాలని ఏమీ లేవు. ఒకవేళ నిజంగానే దెయ్యాలు భూతాలు ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా ఏంటి? అరే ఈ లోకంలో ఇటువంటి విషయాలు చాలా జరుగుతాయి. ఇటువంటివన్నీ మన ఇద్దరికీ అర్థం కానివేరా. వీటన్నిటికీ బదులు ఒక అతను ఇవ్వగలడు. ఎవరు? మీరు ఎవరి గురించి చెప్తున్నారు? అతను ఒక పూజారి. మనం అతను చూడటానికి రేపు వెళ్ళాలి. ఏమైంది? ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు? అది ఏంటంటే ఇవాళ శ్మశానానికి ఒక శవం వచ్చింది. అది చాలా వ్యత్యాసంగా ఉంది.
అది సరేగానే బంగారం, ఈ దెయ్యాలు భూతాలు పిశాసాలు ఇలాంటి విషయాలపైన నీకు నమ్మకం ఉందా? అరే మీరెందుకని ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు? ఒకవేళ అది కూడా కావచ్చేమో, కానీ అదంతా దాని ప్లేస్లోనే ఉంటుంది. దానివల్ల మీకేంటి? మీకెలాంటి సమస్య లేదు కదా. నన్ను ఇలా చూడండి. ఇలాంటి విషయాల గురించి ఆలోచించడం చాలా తప్పు. ఇప్పుడే నువ్వు కరెక్ట్గా చెప్పావు. నేను కూడా అవసరం లేకుండా చాలా విషయాలు ఆలోచిస్తున్నాను అనుకుంటా. హ, నువ్వు నాతో ఉన్నావు కదా బంగారం, ఇంకేంటి? అది సరే గాని నేనొకటి అడగనా? మీరు డబ్బులు ఆస్తి ఏదైనా దాచుంచారా? ఇంకా మీరెందుకని ప్రభుత్వ ఉద్యోగానికి ఏదైనా ప్రయత్నించకూడదు? ప్రభుత్వ ఉద్యోగమా? ఇడు చూడు, నాకు చదవటం రాయటం కూడా తెలియదు. నాకు ఎవడు ఉద్యోగం ఇస్తాడు? ప్రయత్నించి చూడండి. సరే ఇలా చూడండి, ప్రస్తుతానికి మనం ఇద్దరున్నాం. ఇక రేపు ఇద్దరి నుంచి ముగ్గురమయ్యామంటే ఏం చేస్తారు? సరే బంగారం, నేను ట్రై చేసి చూస్తానులే. మనం ఇద్దరం అనేది ముగ్గురం అయితే గనక నువ్వేమంటావు? ఏమైంది బంగారం? చెప్పు చెప్పు బంగారం. అదేం లేదండి. హ్మ్. హ్మ్. ఆ? ఆ? బంగారం, బంగారం, బంగారం. హ. అరే, ఈ అర్ధరాత్రిలో నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అదా, హఠాత్తుగా ఒక శబ్దం వినిపించింది. అదేంటో చూసి వెళ్దామని వచ్చాను. ఒకవేళ దొంగ అయి ఉంటాడేమో, అందుకే అటువైపు వెళ్ళాను. ఇలా అర్ధరాత్రిలో ఎవరైనా వెళ్తారా? గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసు కదా. నేను లేపుండొచ్చు కదా, నేనైతే వచ్చావునే కదా. పద. అరే ఏంటండి ఇది? దీనికి ఎవరైనా ఇంత కోపడతారా? ఇలా చూడండి, మీరు నా మీద ప్రాణాలు పెట్టుకున్నారు కదా, అందువల్ల నాకెప్పుడు ఏమీ జరగదు. అయినా కూడా పర్లేదు, నువ్వు అటు పక్కనంతా వెళ్ళకూడదు, సరేనా? సరే వెళ్ళను. నాకు బాగా నిద్రొస్తోంది. మనం వెళ్దామా? పద. ఆ? బంగారం, ఏం వంట చేస్తున్నావు? బాగా వాసన వస్తుంది. నేనిక్కడ వంట చేస్తున్నాను కదా, నాకు ఏ వాసన రావట్లేదే. సరే, నేను ఏంటో చూస్తాను.
లోకేష్ అన్నా అనో లోకేష్ అన్నా. అరే నువ్వా? ఏంటి విషయం? చందా అన్నా, చందా ఇవ్వాలి. గుడికి డబ్బులు ఇచ్చేసాను కదా. టౌన్ నుండి ఒకటి డాన్స్ వేయడానికి వస్తోంది. దాని పేరు మెరుపు. మన ఊరి మీద ఆ మెరుపు ఎలా దాడి చేస్తుందో చూడండి. అది సరే. సరే, ఇంతకి ఎంత ఇవ్వాలి? అన్నా మెరుపు భలే డాన్స్ వేస్తుంది. మామూలు డాన్సర్ కాదు. టౌన్ నుండి ఆర్కెస్ట్రాని కూడా పిలవాలి. చాలా ఖర్చు అవుతుంది. అన్న పేరు మీద 100 రూపాయలు రాసుకొని రసీదు ఇవ్వు. అరే ఇదేంటి 100 రూపాయలు చాలా ఎక్కువ అనిపించలే నీకు? ఇలా చూడన్నా, ఇప్పటికే ఊర్లో సమస్యలు ఎక్కువయ్యాయని పూజలు యాగాలు చేశాం. ఈసారైనా హుషారుగా డాన్సులు ఆటలు పాటలు ఉంటేనే కదా. సరే ఇదిగో 100 రూపాయలు. అన్నా మందు విందు అంతా రెడీగా ఉంది. వదినా నమస్తే వదినా. మర్చిపోకుండా వదిన కూడా తీసుకురా అన్నా, సరేనా? సరే వెళ్ళొస్తానన్నా. రామ్ రామ్. రామ్ రామ్. వెళ్ళొస్తాను వదినా. పదండ్రా. జై శివ శంభో. చెప్పు బిడ్డ, ఏం తెలుసుకోవాలని వచ్చావు? స్వామి, ఒక సమస్య, దానికి మీరే దారి చూపియాలి. సమస్య ఏంటో అంతా వివరంగా చెప్పు. నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తాను. చెప్పరా. తప్పకుండా మెరుపు మన ఊరికొస్తుంది కదా. వస్తాడురా. మందు అయిపోయిందిరా. ఇదిగా నాదుంది, తీసుకొని తాగు. చాలా థ్యాంక్స్ రే. సరేరా బయలుదేరదాం. లే వెళ్దాం. టైం అయింది. హరి అన్న, ఎంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నారు? మాతో కలిసి ఒక చుక్క వేయచ్చు కదా. నేను నీలాగా ఊరికే కూర్చొని ఊరు తిరిగేవాడిని కాదు, అర్థమైందా? అది మాత్రమే కాకుండా నాకు చాలా పనులున్నాయి. ఊరు మంచి కోసం మేము పూజలు పునస్కారాలు అన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు డాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం. ఇన్ని చేస్తున్నా మీకు కంటికే కనిపించడం లేదు కదా. అరే మీకు తెలిసినంత వరకు పూజ అనేది మందు కొట్టడం చూస్తానికి అమ్మాయే కదా. మా కాలంతోనే పూజలన్నీ అయిపోయాయి, అర్థమైందా? మేమందరం మధువుని ముట్టుకొని కూడా లేదు. అరే, ఏంటన్నా మేం కూడా అంతే. చేతికి తగలకుండా దాన్ని గ్లాసులో పోసుకొనే తాగుతున్నాం. కానీ మీరు బాటిల్ కిందకు దించకుండా తాగుతారు. మాకు తెలీదా? ఎందుకేరా మీతో నేను మాట్లాడటానికి ఇష్టం లేకుండా వెళ్ళాను. మీతో ఎప్పుడు మాట్లాడినా మీ నోటికొచ్చినట్లు ఇలాగే మాట్లాడతారా? ఇప్పుడెందుకు కోపడుతున్నారు హరి అన్న? ప్రశాంతంగా అడగండి. లోకేష్ అన్న పెళ్ళంలాగే నాకు ఒక అందమైన పిల్లను చూసి పెళ్లి చేయొచ్చు కదా హరి అన్న. అరే నేనేం వాడికి పెళ్లి చేసి పెట్టలేదే. వాడు తనకు కావాల్సిన భార్యని తనే వెతుక్కున్నాడ్రా. అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదా? నీవు కూడా నీకు భార్య కావాలంటే వెతుక్కో. నేను ఖచ్చితంగా వెతికి పెళ్లి చేసుకొని తీరుతాను. ఏంట్రా నీ పాటికి నువ్వు ఇష్టానికి ఏదో చెప్పేశావు కదరా. అదేం లేదురా, నువ్వు మూసుకొని తాగు. మరే ఆ డబ్బు ఉంది, డబ్బుని నేను అప్పుడే లెక్క పెట్టాను. నువ్వు తాగు. మనకి చాలా పనులున్నాయి. సరే పద వెళ్దాం. ఏవండి, నా మాట వినండి. ఆగండి. అరే ఒక నిమిషం ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? అరే బంగారం, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? ఎందుకు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చావు? మీరంత తొందరపడి బయటకు వచ్చేసారు. నేను మీకు ఒకటి ఇవ్వాలి, అందుకే మీ వెనకాలే వచ్చేసాను.
ఇదేంటది? ఒకసారి తెరిచి ఏమై చూడండి. ఉంటుంది? పాయసమా? నువ్వు నా కోసం పాయసం చేసావా? ఇది తీసుకొచ్చి ఇవ్వాలా ఏంటి? నేను ఇంటికొచ్చి తినేవాడిని కదా. ఈరోజు మీ పుట్టినరోజని నాకు అస్సలు తెలీదండి. మన ఇంటి పక్కన ఆవిడున్నారు కదా, ఆవిడే నాతో చెప్పారు. అందుకే మీకు పాయసం చేసి పెడదామనుకున్నాను. అందుకే తీసుకొచ్చాను. మీరు తినండి. ఖచ్చితంగా. తప్పకుండా తాగుతాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. సరే, నువ్వు బయలుదేరు. ఒక నిమిషం, ఆ, ఇది కూడా తీసుకోండి. మ్మ్. ఆ. నమస్తే వదినా. మీకు ఒక విషయం చెప్పాలి. మీలాగా అందంగా లక్షణంగా ప్రేమను పంచే ఒక అమ్మాయి నాకు దొరికితే బాగుండు. అప్పుడే నా జీవితం ఓ వెలుగు వెలుగుతుంది. అదేంటంటే కొంతమంది మగవారికి వాళ్ళ తలరాతని వాళ్ళే రాసుకోవాల్సి వస్తుంది. లోకేష్ అన్నలాగా అందరికీ అదృష్టం సులభంగా రాదు కదా. ఆ? ఆ, ఆ, ఆ.
మందు అయిపోయింది. కానీ నేను ఇప్పుడు చూశానుగా, మత్తు తలకెక్కింది. ఇక నువ్వు ఒంటరిగా ఉన్నావు, మందు బాటులా బాగా కిక్కెక్కిస్తున్నావు. అలా బాటిల్ పట్టుకుని మందు దింపినట్టు అనిపిస్తోంది. అయితే తాగు. మరైతే నాతోరా. నిజంగా నువ్వు దేవతవి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళు, కానీ త్వరగా వచ్చేసి లేట్ చేయకు, సరేనా? లేట్ చేస్తే నాకు నచ్చదు. వెళ్ళు. బాడీని పోస్ట్ మార్టంకి పంపండి. ఆ పోరంబోకు ఎవడో తెలీదు. చట్టాన్ని మోసం చేసి ఈ విధంగా వాడు చేస్తూ ఉన్నాడు. సార్, హంతకుడు బాగా తెలివైన వాడు అనుకుంటా. వాణ్ణి పట్టుకోవడం అస్సలు కుదరదు. కానీ ఒకటి సార్, ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేకపోతే మీతో పాటు పనిచేసే నన్ను కూడా ఇంటికి పంపుతారు. నోరుమోయ్. నేను చెప్పింది చెయ్యి. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. సరే సార్. హలో, నేను ఏసీపీని మాట్లాడుతున్నాను. అసలు అక్కడ ఏం జరుగుతోంది యాదవ్? వరుసగా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. నేను పై అధికారులకి సమాధానం చెప్పాలి. నీకు 1 వారమే టైం. ఆలోగా నేరస్తుడిని కనిపెట్టలేదో నీ మీద ఎంక్వైరీ వేయాల్సి వస్తుంది. సరే సార్, నేను సరే సార్ అని చెప్పడం ముందు ఆపోవయ్యా. ఐ వాంట్ రిజల్ట్ విత్ ఇన్ 72 hours. నీ పని పోకూడదనుకుంటే వెంటనే రిపోర్ట్ ఇవ్వు. అతి త్వరలోనే నువ్వు ఆ హంతకుణ్ణి పట్టుకోవాలి. అర్థమైందా? సరే సార్, నేను త్వరగానే ముందు బాడీని కనిపెడతాను పోస్ట్ సార్. మార్టం సరే సార్. పంపించు. నాకు అసలే ఇక టెన్షన్గా ఉంది. ఇతనేమో పని మీద పని చెబుతున్నాడు. దేనా సార్. బాడీని ఫారెన్సిక్ పంపించు. ఓకే సార్. ఇలా చూడు లోకేష్, ఇప్పుడు ఇంకొకడు చనిపోయాడు. సార్, ఇన్స్పెక్టర్ సార్, అది ఎవరు సార్? అది ఈ వికాస్ బాడీ చనిపోయిన మాకు వాడిని దొరుకుతుందా? తెలుసా? ఎందుకంటే మేమే ఈ కార్యక్రమాలన్నీ చేయాలి. ఎవరు నువ్వు? ఇతను తెలుసా నీకు? చెప్పు. నువ్వు స్టేషన్ దగ్గర నేను విచారించాలి. వీడు మా ఊరు కాటికాపరి, అందుకనే సార్ వాడు మీ దగ్గర అలాగ అడిగాడు. సరే సరే, ఓకే. వీడికి కాస్త బుద్ధి చెప్పు. ఇది పోలీస్ కేస్. ఎక్కువగా మాట్లాడంటే జైల్లో పడేస్తాను. అవసరపడ్డాడు, క్షమించండి సార్, నేను తీసుకెళ్తాను. పదరా. దేనా సార్. వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచు. ఎస్ సార్. అవును, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా? పోలీసులు నేను లాక్కెళ్ళి జైల్లో వేస్తే ఏం చేస్తావు? అరే, నేను ఊరినే అడిగాను అంతే. ఊరికే అడిగాడంట. అది ఏంటంటే చనిపోయింది వాడేనని నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను తెలుసా. కానీ అక్కడ ఏ గుర్తులు లేవే. వాళ్ళకి ఏదైనా దొరికినా ఏంటి? మనిషి చంపుంటే ఏదైనా వదిలేసి ఉండేవాడు. అయితే సరే, మీరు పాత కథలు స్టార్ట్ చేశారు కదా. కూర్చో. అరే కూర్చోరా. నేను నీ దగ్గర అబద్ధం అంతా చెప్పట్లేదు.
అసలు ఈ పని ఎవరు చేశారో నాకు తెలుసు. నీ దగ్గర నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ముఖ్యమైన విషయమా? ఏంటో చెప్పండి. నీ భార్య గురించి కొన్ని విషయాలు నాకు తెలియాలి. నా భార్య గురించా? కానీ నా భార్య గురించి మీకు అన్నీ చెప్పేశాను కదా. కానీ ఎందుకని మీరిప్పుడు సడన్గా తన గురించి అడుగుతున్నారు? లోకేష్, నువ్వు ఇంకా అమాయకుడుగానే ఉన్నావు. నువ్వు తనని మొట్టమొదటిసారి చూసింది నూజివుడి పక్కనే కదా. తన ఇల్లు ఎక్కడో నీకు తెలుసా? తన ఏ గ్రామానికి చెందిందో కూడా తెలుసా? అసలు ఏమన్నా నీకు తెలుసా చెప్పు. తను నా దగ్గర తన గ్రామం గురించి ఏం చెప్పలేదు. తను ఏం చెప్పిందంటే తన గ్రామం చాలా దూరంగా ఉందంట. ఆ తర్వాత వాళ్ళ మామయ్య చాలా హింసించేవాడంట. అందుకనే తను... మామయ్య? సరే, వాళ్ళ మామయ్య పేరేంట్రా? వాళ్ళ మామయ్య ప్రాణాలతో ఉన్నాడా లేదా? ఇటు చూడండి హరియన్న, ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు మీరు? ఏమున్నా స్ట్రైట్గా చెప్పండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మొదటి హత్య జరిగింది పక్క ఊర్లో. అదేంటంటే అది నూజివుడి పక్కనే ఉంది. తర్వాత నీ పెళ్ళైన రోజు రాత్రి మన గ్రామంలో రెండో హత్య జరిగింది. ఇప్పుడు ఇది మూడో హత్య. ఇంకా నీకు అర్థం కాలేదా? అయ్యో హరియన్న, అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారా? ఈ హత్యలన్నీ చేసేది నా పెళ్ళాం అంటున్నారా? ఇటు చూడనన్నా, మీరు చెప్పడం వల్ల ప్రాణాలతో వదిలేస్తున్నా. మీ బదులు ఇంక ఎవరైనా ఈ మాట అనుంటే ఈ పాటికి వాళ్ళని కాల్చి పడేసేవాణ్ణి. అర్థమైందా? సరే, నీ భార్య మీద నీకు ఇంత నమ్మకం ఉందంటే మరి నిజాన్ని ఒప్పుకుంటానికి నువ్వెందుకు ఇంత భయపడుతున్నావురా? హరేనా, మీకు వయసు అయిపోయింది కదా, అందుకే మీకు పిచ్చి పట్టింది అనుకుంటా. మీరు 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 ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. ఇలా చూడు లోకేష్, నీకేరా ఇప్పుడు పిచ్చి పట్టింది. నీ భార్య మీద నువ్వు పిచ్చిగా ఉన్నావు. నువ్వు నాతోరా, మనం వెళ్ళి ఆ పూజారిని కలుద్దాం. నువ్వు నిజం ఒప్పుకొనే తీరాలరా. నువ్వు ఒక్కసారి ఆయన కలిసావంటే నిజమేంటి అబద్ధమేంటో నీకు తెలుస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు హరియన్న? అసలు మీరు చెప్పే ఈ అఘోర స్వామి ఎవరో? నేనెందుకు అతని దగ్గరికి రావాలి? ఎందుకు రావాలి? నువ్వు అనుకున్నట్లుగా నీ భార్య ఆడది కాదురా, పిశాచిరా. ఇప్పుడు జరిగే వాటికి అన్నిటికీ నీ భార్యకి సంబంధం ఉంది. అన్న, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇలా చూడరా, నేను చెప్పేది కొంచెం నమ్ము. ఇప్పుడైనా మనం వెళ్ళి ఆ పూజారిని ఒకసారి వెళ్ళి కలిసి వద్దాంరా. రారా నాతో. అప్పుడే నీ సమస్యకి ఒక తీర్మానం దొరుకుతుందిరా. దయచేసి నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. అర్థమైందా? ఒకవేళ మీరు చెప్పింది నిజమై ఉంటే గనక ఆ తర్వాత నా చేతులతోనే నా పిల్లాన్ని నేనే చంపేస్తాను. కానీ మీరు చెప్పింది మాత్రం అబద్ధం అయితే గనక మీరు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోండి. ఏంటి అర్థమైందా? సరే, పదరా నాతో. స్వామి, వీడే లోకేష్. ఇలా చూడు బాబు, పిశాచ్ అయినా సరే ఏదైనా సరే అది ఎవరికి ఏ మంచి చేయదు. దాని కోరిక మాత్రం నెరవేరితే చాలు. దాని తర్వాత నిన్ను చంపడానికి కూడా వెనుకాడదు. స్వామి, ఇప్పుడు మీరేమంటున్నారు? నా భార్య దయ్యం అంటున్నారా? ఇక ఆ దయ్యం ఎట్లా మనిషితో కాపురం చేస్తుంది? అసలు అలా జరుగుతుందా? ఖచ్చితంగా అవకాశం ఉంది. అంతా జరుగుతుంది. పిశాచ్ అయినా సరే ఏదైనా సరే ఒక మనిషిని పెళ్లి చేసుకొని కుటుంబంగా అవ్వాలంటే ఖచ్చితంగా అవ్వండి. దాని నుండి ఎవ్వరూ ఆపలేరు. దాని కోరిక తీరేంత వరకు ఎవ్వరూ ఆపకండి. ఇలా చూడు, నువ్వు నమ్ముతావు, తప్పకుండా నమ్ముతావు. ఎప్పుడైతే నువ్వు దీన్ని కళ్ళారా చూస్తావో అప్పటి నుండే నమ్ముతావు. అప్పటి వరకు నేను చెప్పేది నువ్వు నమ్మవు. నేనెందుకు అంటున్నానంటే ఒక పిశాచి ఏం చేస్తుందో నీకు అస్సలు తెలియదు. ఒకవేళ తను నిజంగానే దయ్యం అయితే ఇప్పుడు దాకా తను నన్ను ఎందుకు చంపలేదు? దానికి సమాధానం చెప్పండి. మీరు తలుచుకుంటే ఎవరినైనా దయ్యం చేసేస్తారా? మీ వల్ల అవుతుంది. జై శివశంభో. ఇలా చూడు, ఎవరైనా హఠాత్తుగా అకాల మరణం చెందారంటే వాళ్ళ శరీరాన్ని ఇది స్వాధీనం చేసుకొని తన కోరిక నెరవేర్చుకోవడం కోసం ఈ దుష్ట ఆత్మలు సులభంగా వాళ్ళ శరీరాల్లోకి చేరుతాయి. అప్పుడు ఆ శరీరాల్ని అనుకూలంగా మార్చుకొని అలా ఉపయోగించుకుంటాయి ఈ పిశాచులు. ఇలా చూడు,
నువ్వు ఎవరైతే ఇన్ని రోజులు నీ భార్య అనుకుంటున్నావో తనొక పిశాచి. నేను చెప్పేది నిజం. అదొక భయంకరమైన పిశాచి. నేను చెప్పేది ఇప్పటికి కూడా నువ్వు నమ్మడం లేదు. నేనిప్పుడు ఏం చెప్తున్నానంటే, అకాల మరణం చెందిన వాళ్ళ శరీరం నుండి వాళ్ళ ఆత్మ బయటకు వచ్చిన వెంటనే ఇంకొక దుష్టాత్మ వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు నువ్వు దాంతోనే సంతోషంగా బ్రతుకుతున్నావు. కానీ నువ్వు దాని కోరికలు తీరుస్తున్నంత వరకు అది నిన్నేమీ చేయకుండా నీతో పాటే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాని కోరికలు నువ్వు తీర్చలేకపోతావో ఆ రోజు నువ్వు కూడా దాని నుండి తప్పించుకోలేవు. కానీ స్వామి అది ఏంటంటే నీకు ఇప్పటికీ నేను చెప్పేది నమ్మడం లేదు కదా. బాగా విను. రేపు రాబోతుంది కృష్ణపక్ష తిథి. రాత్రంతా నువ్వు మేల్కొనే ఉండాలి. అప్పుడు నువ్వే నీ కళ్ళారా నీ భార్య యొక్క నిజస్వరూపాన్ని చూస్తావు. నిజంగానే నువ్వు నిజం తెలుసుకోవాలంటే రేపు రాత్రి నిద్రపోకుండా ఉండు. ఇంటి నుండి బయటికి పంపకు. అప్పుడే దాని నిజస్వరూపానికి వస్తుంది. కానీ ఇది మామూలు విషయం కాదు, చాలా ప్రమాదకరమైన విషయం. ఎంత కష్టమైనా పర్లేదు, నాకు నిజం తెలియాలి. ఖచ్చితంగా నేను నిజం తెలుసుకుంటాను. కానీ స్వామి, నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఈ దెయ్యం అందరినీ వదిలేసి నన్నెందుకు పట్టుకుంది? మరెందుకు నన్ను పెళ్లి చేసుకుంది? దీనికి సమాధానం చెప్పండి. అయితే విను. ఆ అమ్మాయి ఏ అమ్మాయి శరీరాన్ని అయితే స్వాధీనం చేసుకుందో ఆ అమ్మాయి ఉందే, తనకి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండాలి. ఖచ్చితంగా మీ మధ్య ఏదో బంధం ఉండాలి. ఆ నిజమేంటో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ మనం ఈ నిజాన్ని ఎలాగైనా వెతికి తీరాలి. దేవుడి మీద నమ్మకం పెట్టుకో, అంతా మంచి జరుగుతుంది. జై శివశంభో. ఇలా చూడమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి నీకు తినటానికి ఏదైనా తెస్తాను, సరేనా? టాటా.
లోకేష్, లోకేష్, ఏమైందిరా? ఏమైంది నీకు? లోకేష్, లేకరా, జై ఏమైంది నీకు? మహాకాళి, జై మహాకాళి, జై మహాకాళి. జై మహాకాళి. స్వామీజీ అనే పేరు మీద నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు ప్రాణాలతో ఉండటానికి నీకు అర్హత లేదు. నువ్వు నా తపస్సుని నాశనం చేశావు. ఈ బిడ్డని తీసుకువెళ్ళడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు. దీనికి ఏ పరిహారము లేదు. నా పిశాచి ఈ బిడ్డను వదలదు. ఆ, వీడి జీవితాన్ని ఖచ్చితంగా నాశనం చేస్తుంది. నేను ఈ ప్రపంచం వదిలి వెళ్ళినా ఆ పిశాచి వాణ్ణి వదిలిపెట్టదు. ఎప్పటికీ వదలదు. తప్పకుండా ఆ పిశాచి వాణ్ణి అంతం చేస్తుంది. జై మహాకాళి, జై మహాకాళి, జై మహాకాళి. నన్ను ఎందుకని అలా చూస్తున్నారు? ఇంతకు ముందెప్పుడు నన్ను చూడలేదా? లేదు, నేను ఊరికైనా చూశాను. నీ దగ్గర ఒక విషయం అడగాలి. నువ్వు పాటికి నాతో బయలుదేరి వచ్చేసావే, మనం పెళ్లి కూడా చేసుకున్నాం. నీ మావ ఎందుకు మన పెళ్లికి రాలేదు? అతనికి దేని గురించి బాధ లేదా? నువ్వు ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, నువ్వు ప్రాణాలతో ఉన్నావా లేదా అని బాధ లేదా? మాట్లాడుకున్నా మనం ఒకసారి మీ మావయ్యని వెళ్ళి కలిసి వద్దామా? వద్దు, నాకు రావడం ఇష్టం లేదు. అది సరే, ఈరోజు ఎందుకు మీరు మావయ్య గురించి మాట్లాడుతున్నారు? నేను మీతో ఇంతకు ముందే మొత్తం చెప్పాను కదా, వాడు నా మావయ్య కాదు, చాలా నీచుడు. ఉమ్. నువ్వు ఎందుకు ఇప్పుడు కోపడుతున్నావు? నేను ఊరికైనా కదా అడిగింది. నీకే తెలుసు కదా మన గ్రామంలో అందరూ ఎలా చేస్తున్నారో. పోలీసులందరూ ఏమంటున్నారంటే ఏదో మృగమే కొట్టిపడేసిందంట. నీకేమనిపిస్తుంది? ఇది మృగం చేసిన పనా, లేక భూతం, దయ్యం, పిచ్చాసి ఇదేమన్నా చేసుంటాయా? ఇది ఖచ్చితంగా మనుషులు చేసే పనే. కానీ అందరూ అనవసరంగా భూతాలు, దయ్యాలు ఉంటున్నారు. ఇలా చూడండి, అనవసరంగా ఇదంతా ఆలోచించకండి. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోండి. ఇటు చూడు, ఆ రోజు గ్రామంలో పూజ జరిగింది. అందరూ వచ్చారు. నువ్వు అక్కడికి రానూ లేదు, పూజ కూడా చేయలేదు. ఎందుకు? నాకు దేవుడికి అస్సలు పడదండి, అందుకే నేను రాలేదు. ఏంటి? ఇలా చూడండి, ఇప్పుడు బాగా సమయమైంది. ఇప్పుడు మీరు నిద్రపోండి. రేపు మనం త్వరగా లేవాలి కదా. లేదు, ఇవాళ మనం పడుకోకూడదు. ఇవాళ మనం రాత్రి మొత్తం లేసే ఉండాలి. ఇవాళ రాత్రి మొత్తం నేను లేసే ఉంటాను. రాత్రి మొత్తం. నిజంగానే చెప్తున్నాను, రాత్రి మొత్తం లెగిచే ఉంటాను. రాత్రి మొత్తం లేచే ఉండాలనుకుంటున్నాను.
నేను నీ మీద ప్రాణాలతో ఉన్నాను బంగారం. నేను ప్రాణాల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నా. వదలండి. నేను వదలను. నన్ను వదలమని చెప్పాను కదా. నన్ను వదలండి. నేను ఇతో చెప్పాను కదా, నన్ను ఆపొద్దు అని చెప్పానా లేదా? జై శివ శంభో. నేను చంపేస్తాను. ఓం క్లీం జై శివ శంభో. ఓం చాముండాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం ఐ క్లీం క్లీం. ఓం మహాదేవ. శంభో మహాదేవ. ఓం శంభో మహాదేవ. మహాకాళాయ దుష్టకాళాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం క్లీం హైం ఫట్. ఓం మహాదేవాయ నమః. నన్ను వదిలేయమని చెప్పాను. ఓం కాలభైరవాయ నమః. ఓం మహాదేవాయ నమః. వెళ్ళిపో, మర్యాదగా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపో. ఈ గ్రామం వాళ్ళు నీకు అలా ఏ అన్యాయం చేశారు? వెళ్ళిపో, ఈ ప్రపంచాన్ని వదిలేసే వెళ్ళిపో. చెప్పేది విని ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపో. ఈ పిశాచి దగ్గర నుండి నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను. వెళ్ళిపో, ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపో. ఇలా చూడు, ఈ పిశాచిని ఈ లోకం నుండి పంపాలంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది. ఇది పట్టుకో, దాన్ని కాల్ చేయి, దానికి ముక్తిని ప్రసాదించు. చెప్పేది విను. దానికి నిప్పంటించు, దానికి ముక్తిని ప్రసాదించు. ఈ పిశాచిని కాల్చి బూడిద చెయ్యి. ఇన్ని కాల్చి దుష్ట శక్తులకు ఒక ముగింపు పలుకో. ఓం క్లీం జై శివ శంభో. ఓం చాముండాయ నమః. ఓం ఐ క్లీం క్లీం. ఓం మహాదేవ. శంభో మహాదేవ. ఓం శంభో మహాదేవ. మహాకాళాయ దుష్టకాళాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం క్లీం హైం ఫట్. ఓం మహాదేవాయ నమః. ఓం శంభో మహాదేవాయ నమః. శంభో మహాదేవ. ఓం శంభో మహాదేవ. మనిద్దరం భార్య భర్తలు. వద్దు, నన్ను వదిలే. నాకు అంతం లేదు. నన్నెవరు చంపలేరు. నీతో కలిపి గ్రామాన్ని అంతం చేస్తాను. ఓం క్లీం జై శివ శంభో. ఓం చాముండాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం ఐ క్లీం క్లీం. ఓం మహాదేవ. శంభో మహాదేవ. ఓం శంభో మహాదేవ. మహాకాళాయ దుష్టకాళాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం క్లీం హైం ఫట్. ఓం మహాదేవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఇలా చూడు, నేను నీ దగ్గర అన్ని విషయాలు దాచిపెట్టకుండా చెప్పాను. అలా చెప్పకుండా ఉంటే పెద్ద సమస్యగా మారేది. ఇంకో విషయం లోకేష్, ఈ పిశాచులకి ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. దాని వారసుల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడమే. చూసి జాగ్రత్త. ఏమైంది నీకు? ఇటుకొచ్చా. ఏమైంది నీకు? అరే, ఇలాంటి సమయంలో ఇలా జరగడం సహజమే. ఏంటి ఈ సమయంలోనా? ఏం జరుగుతుంది? నాకు అర్థం కావట్లేదు. మీరొక పెద్ద ట్యూబ్ లైట్. మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటి? నిజంగానా? నేను వెళ్ళి వెంటనే వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక నా బిడ్డ కూడా జాగ్రత్త, సరేనా? నేను వచ్చేస్తాను, త్వరగానే వచ్చేస్తాను. లోకేష్, నేను చెప్పాను కదా నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళనని.